भारत में नोटबंदी के बाद चोर उचक्कों और आवाम को बेवकूफ बनाकर रकम हथिया लेने के सैकड़ों वाकयात रवादवा हैं। अभी रियासत तेलंगाना के जहीराबाद डिवीजन से खबर है कि वहां के मुख्तलिफ मुआवजात जैसे सतवार, असदगंज वगैरह वगैरह में कुछ लोगों ने घर घर जाकर लोन दिलाने के बहाने मासूम लोगों को ठग लिया है और गायब हो गए हैं। जब बहुत दिनों तक भी लोन का कुछ अता पता नहीं मिला तो उन लोगों ने मीडिया से इसकी शिकायत की। वैसे भी आईएनडी टुडे अपने चाहने वालों को खबरदार करता है कि आज का माहौल इंतहाई खतरनाक मोड़ पर पहुंच गया है, लिहाजा आंख बंद करके किसी पर भी भरोसा न करें और हमेशा ये जहन में रखें कि हुकूमत अवाम से नहीं बल्कि अवाम से हुकूमत बनती है और यही असली ఉంటున్నామని తెలిసింది। వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే నేను వచ్చిన వెంటనే మా మహిళలందరూ కూడా కూర్చొని ఏంటమ్మా విశేషం అంటే ఒక చిన్న రసీదు ఇచ్చి మేము 400 సభ్యత్వం కట్టండి అని చెప్పేసి 400 తీసుకొని ఒక రసీదు ఇచ్చింది, ఇద్దరికి 800 తీసుకొని 2 రసీదులు ఇచ్చింది। వాళ్ళని కూర్చొని మాట్లాడితే నేను ఆ వచ్చిన వాళ్ళతో సిద్ధమ్మతో ఏం మాట్లాడినంటే నీవెవరు, నీ ఐడెంటిటీ కార్డు ఏంది, నీ ప్రూఫ్ ఏంటిది, ఎవరు ఇస్తున్నారు నీకు, ఎవరు పంపించరు, ఎందుకు వచ్చినావు అని చెప్పేసి ఇలా వివరాలన్నీ ఆరాధీసి మాట్లాడితే నాకు ఐడెంటిటీ కార్డు ఏమీ లేదని చెప్పేసి అన్నది। నీవు కట్టిన రసీదు చూపించి అని అడిగితే ఆమె ఏఐసిటి ఏదో రసీదు చూపించింది, ఒక అప్లికేషన్ ఫామ్ చూపించింది, భవన నిర్మాణ కార్మికుల కోసమని, మిడ్ డే మీల్స్లో పనిచేసే వాళ్ళ కోసమని, పిల్లల పెళ్లిళ్ళకైతే మేము డబ్బులు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది। అయితే వాళ్ళందరికీ ఏమన్నంటే మహిళలందరికీ చూడడం ఇటువంటి అపోహలన్నీ కూడా మీరు నమ్మొద్దు, మీకు ప్రతి నెల పొదుపులు కట్టుకుని ఏ విధమైతే బ్యాంకు నుంచి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నామో అదే సక్రమం కట్టుకుంటే మంచిది, ఇటువంటి అని నమ్మొద్దు అని చెప్పేసి చెప్తూ మాట్లాడుతున్న వెంటనే కమిషనర్ గారు మరి ఆ వార్డు కౌన్సిలర్ నామకిరణ్ గారు కూడా మా మధ్యలోకి రావడం జరిగింది। వాళ్ళు కూడా అన్ని మాట్లాడుతూ సిఐటి ప్రెసిడెంట్ నరసింహ గారు కూడా పిలిచిరు। ఇంకా వాళ్ళందరితో మాట్లాడి వెంటనే పోలీస్ కాన్ఫరెన్స్ చేస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు। మహిళలతో వాళ్ళందరికి బెదిరించి ఇక మీదట ఇటువంటి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మీ కమిషనర్ గారి కానీ మా సిబ్బంది కానీ తెలియజేయవలసిందని చెప్పేసి అధికారులు ఈ విధంగా చెప్పడం జరిగింది। మహిళలు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కూలీనాలు చేసుకొని ఇలా నష్టపోతే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు కూడా నష్టపోవడం జరుగుతుంది। కాబట్టి ఇక మీదట ఎక్కడ కూడా ఇటువంటి జరగవద్దని నా ఆశ। అదేవిధంగా ఏదో జెంట్స్ వచ్చేసి మగపిల్లలు కూడా చుట్టూ